హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మీ అందరికీ హ్యాపీ ఉగాది. ముందుగా మీరు నా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఈరోజు ఉగాది కదండి. పండగ చేసుకోకపోయినా ఫుడ్ విషయంలో తగ్గేదే లేదండి. ఈరోజు దోశ ఇడ్లీ కాకుండా పరమాన్నం చేసుకున్నాము. పండుగలు వచ్చినప్పుడు చుట్టుపక్కల ఇళ్ళలో నుంచి గుమగుమలాడే స్మెల్ వస్తూ ఉంటుందండి. వాళ్ళ ఇంట్లో స్మెల్ వచ్చినప్పుడు మరి మన ఇంట్లో కూడా గుమగుమలాడాలి కదండి. అందుకే తెల్లవారుజామునే పరమాన్నం చేసుకున్నాము. పరమాన్నంలోకి నంచుకోవడానికి పప్పును నెయ్యి వేసుకుని తింటే చాలా బాగుంటుంది. పరమాన్నం తినేసాక నేను ఉగాది పచ్చడి చేసుకోవడానికి వేప పువ్వు కోసం బయటికి వెళ్ళానండి. బయట తిరిగాను కానీ చాలా చోట్ల దొరకలేదు. నిన్న అయిపోయిందన్నారు, కానీ ఎక్కడో చాలా దూరం వెళ్ళి కొంచెం వేప పువ్వు తీసుకొచ్చాను. దానితో పాటు ద్రాక్ష పళ్ళు కూడా తెచ్చాను. ముందు రోజు తీసుకోవడానికి కుదరలేదండి, అందుకే ఉగాది రోజున వెళ్ళాను. కానీ చాలా చోట్ల దొరకలేదు. కానీ ఈ సంవత్సరానికి ఉగాది పచ్చడి లేదనుకున్నాను, కానీ లక్కీగా ఒక చోట దొరికింది. చూడండి, వేప పువ్వుల్ని సపరేట్ చేసుకున్నాము. ఇప్పుడు ఈ వేప పువ్వుల నుంచి ఆ రేకుల వరకే తీసుకుంటాము. చూడండి, ఇలా నలుపుతూ ఉంటే రేకులు ఊరికనే రాలిపోతాయి. ఇలా ప్లేట్లో వేసుకుని చెరుగుతూ ఉంటే రేకులన్నీ ముందుకు వచ్చేస్తాయండి. ఇది చాలా ఈజీ ప్రాసెస్. పువ్వుకి రేకలు తీసేసాక ఇలా ఉన్నాయి చూడండి. దీన్ని మనం వాటర్లో వేసుకుని స్ట్రైనర్తో కొంచెం వడగట్టుకుంటే సరిపోతుంది. పచ్చళ్ళలోకి కొబ్బరి వేసుకుంటారు కదా, కొంతమంది అయితే వేసుకోరండి. మేము కంపల్సరీగా కొబ్బరి వేసుకుంటాము. పచ్చడికి కావాల్సిన పదార్థాలన్నీ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని ఒక ప్లేట్లో పెట్టుకున్నాము. పచ్చి మామిడికాయ, కొబ్బరికాయ, ద్రాక్ష పళ్ళు, వేపిన శనగపప్పు, బెల్లం, వేప పువ్వుని కొంచెం వాటర్లో కడిగి వేసుకోవాలి. అరటిపండు కావాలంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు, అది ఆప్షనల్ అండి. ఉప్పు, కారం, చింతపండు రసం, వీటన్నిటినీ ఒక బౌల్లో తీసుకుని అందులో కలుపుకోవాలి. ఇక్కడ ఒక వీడియో క్లిప్ మిస్ అయిందండి. నేను వీడియో తీస్తున్నాను అనుకుని పాజ్లో పెట్టాను, అది రికార్డ్ అవ్వలేదు. ఈ ముక్కలన్నీ వేసుకున్న తర్వాత కొంచెం ఉప్పు, కొంచెం కారం వేసుకుని కలుపుకోవాలి. వీడియో తీసుకునేటప్పుడు 1-2 సార్లు చూసుకోండి, వీడియో ఆన్లో ఉందా పాజ్లో ఉందో. నేను చేసిన పొరపాటు మీరు కూడా చేయకండి. ఇందులో కారం బదులు మిరియాలు కూడా వేసుకుంటారు. ఇప్పుడు ఇందులో చింతపండు రసం వేసి బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకొని కొంచెం సేపు పక్కన పెట్టుకోండి. ఉగాది పచ్చడి రెడీ అయిపోయిందండి. పండగ చేసుకోకపోయినా మనం తినాలనుకున్నప్పుడు ఖచ్చితంగా చేసుకుని తినండి. మేము ప్రతి సంవత్సరం ఉగాది పచ్చడి కంపల్సరీగా చేసుకుని తింటాము. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్ బాయ్.